ఈ కూటమి పరిపాలన వచ్చిన దగ్గర నుంచి రాష్ట్రంలో పరిస్థితులు గమనిస్తా ఉన్నాము. చంద్రబాబు నాయుడు ఎంతగా రెచ్చిపోయి ఇంకా అబద్ధాలు చెప్తూనే ఉన్నాడు. రెచ్చిపోయి కులాల్ని మతాల్ని వీటన్నిటినీ కూడా తన రాజకీయానికి ఇష్టం వచ్చినట్టుగా వాడుకుంటూ పిచ్చిగా మరి మాట్లాడుతూ పరిపాలన చేస్తా ఉన్నాడు. ఈ మీకెవ్వరికి తెలియని సంగతి నేను ఒకటి చెప్తాను. ఏంటంటే ఈ చంద్రబాబుకి అసలు దైవభక్తి లేదు. స్వయంగా అతను చెప్పినటువంటి మాటని మళ్ళొకసారి మీకు గుర్తు చేస్తా ఉన్నాను. నేను ఇతను మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అవగానే 95లో అసెంబ్లీలో అతను చెప్పిన మాట అనమాట. నన్ను అందరూ అడుగుతున్నారు ఏ శక్తి మిమ్మల్ని కాపాడుతుంది అది ఇదంటే, ఏమీ లేదు, నా శక్తే నేను నిలబడి నేను కష్టపడి పైకి వస్తా ఉన్నాను, అందువల్ల నా కష్టంతోనే నేను ఏదైనా సాధించుకోగలుగుతున్నాను తప్ప ఏ దేవుడి మీద నాకు నమ్మకం లేదని చాలా స్పష్టంగా చెప్పాడు ఈ వ్యక్తి. అంటే ఎంత పరమ నాస్తికుడో మీరు అర్థం చేసుకోండి. ఇట్లాంటి వ్యక్తి ఈ రోజు హిందూ మతాన్ని పాడు చేయటం కోసమే ఈ రోజు ఇష్టం వచ్చినట్టుగా మతాన్ని మరి వాడుతా ఉన్నాడు. మనం ఒక్క మాట చెప్పుకుందాం, మనము వేరే ఏ మతంలోనైనా సరే, సిక్కు మతం గాని లేకపోతే క్రిస్టియన్ మతం గాని ఇస్లామీ గాని ఏ మతంలో తీసుకున్నా సరే ఈ విధంగా వాళ్ళ దేవుళ్ళ మీద అదే విధంగా వాళ్ళ ప్రసాదాల మీద ఇంత దుష్ప్రచారం చేసి అదంతా కూడా అబద్ధమని తేలిపోయినటువంటి వ్యక్తిని ఎవరైనా వదిలిపెడతారా? వాళ్ళ చట్టాల ప్రకారంగా, అంటే వాళ్ళ మత చట్టాల ప్రకారంగా, వాళ్ళ నిబంధనల ప్రకారంగా ఆ వ్యక్తిని బహిష్కరిస్తారు. ఒకవేళ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి గనక ముఖ్యమంత్రి పదవిని లాగేసేయకపోవచ్చు, కానీ వాళ్ళ మతం నుంచి అతన్ని బహిష్కరించేసి ఇతన్ని పూర్తిగా వెలేస్తున్నాము అని చెప్పి వాళ్ళు అనౌన్స్ చేసేవాళ్ళు. దురదృష్టం కొద్ది ఏంటంటే ఈ హిందూ మతానికి ఏ విధమైన కట్టుబాట్లు లేవు, ఏ విధమైనటువంటి నియమాలు లేవు. ఎవడు ఏ విధంగానైనా మాట్లాడొచ్చు, ఎట్లయినా తిట్టొచ్చు, దేవుళ్ళని తిట్టొచ్చు. వాళ్ళకి చెప్పుల్లో కూడా బొమ్మలేసి చెప్పులు తయారు చేసి కంపెనీలు అమ్ముకోవచ్చు. అప్పుడు కూడా వీళ్ళకి సిగ్గు రాదు అంతే. ఎందుకంటే ఇట్లాంటి పనికి మాలిన వాళ్ళంతా కూడా హిందూ మత ద్వేషులు. వీళ్ళకి కులం లేదు, కులం ఉంది, మతం లేదు, కులం ఉంది. ఆ కులాన్ని కాపాడుకోవటానికి ఇంకెన్నో అబద్ధాలు ఇతను ఆడుతూనే ఉంటాడు. అంటే ఒక ప్రజాస్వామ్య పరిరక్షకుడైనటువంటి ఒక వ్యక్తి నీచమైన పరిపాలన సాగిస్తూ తన ప్రత్యర్థిని, తన కొడుకు వయసు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని గెలవలేక అడ్డదారిలో ఏ విధంగా గెలిచాడో మన ప్రభాకర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. దాదాపు ఈ రాష్ట్రంలో 54 లక్షల ఓట్లు ఎంతో తేడా వచ్చింది, 12% ఓటింగ్ తేడా. మరి ఇంత శాతం ఓటింగ్ తో అడ్డదారిలో గెలిచినటువంటి వ్యక్తి అడ్డదారిలోనే అధికారానికి వచ్చాడు. ఈ అడ్డదారిలో రావటం అనేది అతనికి ఈ రోజు కొత్త ఏం కాదు కదా. ఆ రోజు అంతే కదా, 94 ఎలక్షన్స్ లో ఎన్టీఆర్ గారు నేను ఎంత కష్టపడి రాష్ట్రం అంతా పర్యటించి మొత్తం 258 సీట్లు కమ్యూనిస్టులతో సహా గెలిపిస్తే 8 నెలలు తిరగకుండానే అడ్డదారిలో నన్ను ఒక బూచిగా చూపించాడు. రోజు వాళ్ళ పచ్చ మీడియాలో ప్రచారం చేయించాడు. మరి ఇష్టం వచ్చినట్టుగా అబద్ధాలు రాయించాడు. చివరికి ఎన్టీఆర్ క్యారెక్టర్ అసాసినేట్ చేయించాడు. ఇక నన్నైతే చెప్పేదే లేదు, ఇప్పటికీ చేస్తానే ఉన్నారు. ఇంత దారుణమైన వంచన, పిల్లనిచ్చిన మామ అనే గౌరవం లేదు, ఒక తండ్రి లాంటి వాడనే భావన లేదు, పెద్ద వయసు అనేటువంటి గౌరవం లేదు. ఇట్లాంటి ఒక వ్యక్తి, ఇటువంటి పనికి మాలిన బుద్ధులు ఉన్నటువంటి వాడు, ఇటువంటి నీచమైన స్వభావం ఉన్నటువంటి వాడు, ఇతని ఫ్రమ్ ద బిగినింగ్, ఇతని బాల్యం నుంచి మీరు ఇతని జీవితం చూస్తే చాలా క్లియర్ గా మనకు అర్థమయ్యేదంతే. ఇతనికి ఊహ తెలిసిన దగ్గర నుంచి అబద్ధాలతోనూ వెన్నుపోట్లతోనే ఎప్పుడూ కూడా పిచ్చి రాజకీయాలు చేస్తూనే ఉన్నాడు. యూనివర్సిటీలో కూడా అంతే, కులాల మధ్య చిచ్చు పెట్టాడు. రెడ్డి కమ్మ అనేటువంటి కులాల మధ్య చిచ్చు పెట్టాడు. అక్కడ అంతే, వాళ్ళ దగ్గర డబ్బులుగా చేసేవాడు, వీళ్ళ దగ్గర డబ్బులుగా చేసేవాడు. ఎందుకంటే ఇది చాలా పేద కుటుంబంలో 2 ఎకరాల్లో పుట్టినటువంటి వాడు, ఏమి ఇంట్లో పైసలు ఇచ్చేటువంటి వాడు కాదు ఇతనికి. అట్లాంటిది ఎప్పుడూ కూడా ఇతరుల చేతిలో ఉండేటువంటి అమ్ముకోవటం, ఆ డబ్బులు తెచ్చుకోవటం. ఇతని జీవితం అంతా కూడా ఇంత నీచమైన చరిత్ర ఉన్నటువంటిది, ఇంత క్షుద్రమైనటువంటి వ్యక్తి ఇతను. ఇట్లాంటి వాడు దురదృష్టం కొద్ది ఆంధ్రప్రదేశ్ చేసుకున్న దురదృష్టం ఏంటో, ఇతనే మరి 3 సార్లు ముఖ్యమంత్రిగా రావటం జరిగింది. ఎట్లా వచ్చాడంటే అందరికీ తెలిసినటువంటి సత్యమే. ఎన్ని అడ్డదారులు దొక్కుతాడో, అవసరానికి ఏదేన్ని ట్రంప్ కార్డుగా వాడతాడో మనం చూసాము. గతంలో బీజేపీతో 99లో బీజేపీతో స్నేహం పెట్టుకున్నాడు. అప్పటి వరకు కూడా అతనికి మతాలను పనికిరావని చెప్పి స్టేట్మెంట్లు ఇచ్చేవాడు. మత రాజకీయాలు వద్దు, మనకు అందరూ సమానం అని చెప్పేవాడు. అది పోయింది. తర్వాత 99లో వాజ్పేయి గారి పేరు చూసి ఆయనతో పెట్టుకున్నాడు. తర్వాత
మోడీ గారిని తిట్టాడు. మోడీ గారు ఆ విధంగా గోద్రా విషయంలో మోడీ గారిని తీసేయాలని చెప్పి వాళ్ళ పెద్దలకు కూడా పాపం ఉత్తరాల మీద ఉత్తరాలు రాస్తే వాళ్ళు ఒప్పుకోలేదు. తర్వాత ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ 2004లో ఓడిపోయిన తర్వాత మళ్ళీ వెంటనే మార్చేశాడు. అది హిందూ మతం అనేది తీసిపడేశాడు. అంతకుముందు బీజేపీ అలాగే హిందూ మతం, ఆ దేవుళ్ళు, ఆ హంగామా అంతా అది అయిపోయిన తర్వాత వెంటనే మళ్ళా ఒక క్షమాపణ చెప్పేశాడు బహిరంగంగా. ఎవరికి? ముస్లింస్ కి బహిరంగ క్షమాపణ చెప్పాడు. నేను తప్పు చేశాను, చాలా పొరపాటు, హిందుత్వవాదం ఉన్నటువంటి బీజేపీ పార్టీతో పెట్టుకొని చాలా తప్పు చేశాను, అందువల్ల ఇక నుంచి నన్ను క్షమించండి, నేను ఇంకెన్నడూ మతం జోలికి పోను, ఆ మతం జోలికి పోను, వాళ్ళ జోలికి పోను, మీరే నాకు కావాలి అని చెప్పి మళ్ళీ అక్కడ ఒక అబద్ధం. మళ్ళీ ముస్లింస్ నమ్మించడానికి ఎలక్షన్ లో అయినా ఓడిపోయాడు, అడ్డదిడ్డంగా ఓడిపోయాడు రాజశేఖర రెడ్డి గారి టైంలో. ఇతని జీవితంలో ఇతని ఎయిమ్ ఒకే ఒక్కటి ఉంటుంది, ఎప్పుడూ కూడా తను అధికారంలోకి రావటానికి ఎంత నీచానికైనా దిగజారిపోతాడు. అధికారం ఎందుకయ్యా అంటే తను అనుకున్న లక్ష్యం చేరటానికి. ఆ లక్ష్యం ఏంటంటే లక్షల కోట్లు సంపాదించడానికి. ఇంతే. అతి పేదరికంలో పుట్టినటువంటి అతను చిన్నప్పటి నుంచి అతను పెట్టుకున్నాడు, నేను ఎట్లయినా సరే ఘటం విద్యాత్ పటం విద్యాత్ కుర్యాత్ రాసవరోహణం ఏనకైనాపి ప్రసిద్ధో బభూ అని చెప్పి నీతి శాస్త్రం చెప్తా ఉంది, ఒక సంస్కృత శ్లోకం. నువ్వు ఏ విధంగానైనా సరే పటం విద్యాత్ ఘటం విద్యాత్, కుండలు పగలగొట్టు, లేకపోతే గుడ్డలు చింపేసేయి, లేకపోతే గాడిదనెక్కి ఊరేగు, లేదా ఏ ఎదవ పనైనా చెయ్యి, కానీ దాంట్లో నీ అంత గొప్పవాడు లేడనిపించుకో. అంటే అట్లా డబ్బు సంపాదించడంలో కూడా నీ అంత గొప్పవాడు లేడు, నంబర్ 1 నువ్వు పెద్ద కోటీశ్వరుడు, బిలీనీర్ అవ్వాలి అనేటువంటి ఒక లక్ష్యం కోసం పనిచేసినటువంటి ఇతనికి ఇంకా ఏ లక్ష్యాలు లేవు. ఈ ప్రజలేంటో వాళ్ళ గోడేంటో తెలియదు, అసలు అసహ్యం కూడా ఇతనికి. అలాగే పరిపాలన ఏంటో కూడా ఇప్పటి వరకు కూడా అర్థం కానటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అతను ఒక్కడే. అడ్మినిస్ట్రేషన్ కరెక్ట్ అర్థం కూడా చెప్పలేనటువంటి వాడు. అట్లాంటి వాడు అతని లక్ష్యం ఏంటంటే లక్షల కోట్లు సంపాదించాలి. చేరాడు ఆ గోల్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అతని మీద ఎన్ని కేసులు ఉన్నాయో ఆ కేసులన్నీ మాఫీ చేసుకోవటానికి ఇదిగో ఈ డబ్బునే మళ్ళీ అస్త్రంలా మార్చుకొని ఆ డబ్బుతోనే అన్ని వ్యవస్థలను కూడా కొనేసుకుంటూ తెలిసిపోయింది. ప్రతి వ్యవస్థలో ఉండే లోపాన్ని ఆసరా చేసుకొని ఇతను డబ్బుతో వాళ్ళ నోరు మోయిస్తూ ఈ విధంగా తెలుగుదేశం పార్టీని కబ్జా చేశాడు. అంతకుముందు కూడా అంతే. ఎన్టీఆర్ తో ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా ఒక పథకం ప్రకారంగా బయటికి పంపించేసి నాదెళ్ల భాస్కరరావు దగ్గర నుంచి, అదేవిధంగా నల్లవో శ్రీనివాసరెడ్డి దగ్గర నుంచి, జానారెడ్డి దగ్గర నుంచి ఇంకా చాలా మంది ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా బయటికి పంపించాడు ఉపేంద్ర గారి దగ్గర నుంచి. అంటే అప్పటి నుంచి కూడా ఒక గోల్ పెట్టుకున్నాడు. అతనికి ఎన్టీఆర్ పట్ల, ఎన్టీఆర్ కుటుంబం పట్ల ప్రేమ ఏమీ లేదు. ఇటువంటి వ్యక్తులు మనం అరుదుగా చూస్తాం. ఏ మమకారాలు లేనటువంటి వ్యక్తులు, చివరికి రాజకీయానికి భార్యను కూడా వాడుకునేటువంటి మనస్తత్వం ఉండే వ్యక్తులు ఇట్లాంటి వాళ్లే. అందువల్ల ఇతను తన గోల్ చేరాడు. నాకు తెలిసి 6 లక్షల కోట్లు సంపాదించాడు. అదేవిధంగా ఆ డబ్బు పెడుతున్నాడు. ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు, అన్ని పార్టీలతో పొత్తులో ఉంటాడు. ఆ అన్ని పార్టీలు ఆ డబ్బుకు అమ్ముడు పోతూనే ఉంటారు ఇతనికి. అదేవిధంగా మళ్లీ అద్దెదారులు ఈ విధంగానే గోల్మాల్ చేసి ఈవీఎంఎల్ మళ్లీ అధికారంలోకి వస్తాడు, లూటీ చేయటం ప్రారంభిస్తాడు. ఏమన్నా ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. ఇతని హయాంలో 4 సార్లు ముఖ్యమంత్రి గెలిచినటువంటి ఇతను ఏ ఒక్క ప్రయోజనం ఇతని వల్ల శాశ్వతంగా రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రానికి కానీ లేకపోతే ఆంధ్ర రాష్ట్రానికి కానీ ఇతని వల్ల ఒక ప్రాజెక్ట్ వచ్చిందా, లేకపోతే ఒక చెప్పదగినటువంటి మంచి పెట్టుబడితో తీసుకొచ్చిన ఒక పెద్ద కంపెనీ వచ్చిందా, ఏదైనా ఒక ఐటీ రంగం డెవలప్ అయిందా, ఏదైనా సరే ఇతని హయాంలో ఏ ఒక్కటన్నా అయిందా? అబద్ధాలు చెప్పుకుంటూనే పోతుంటాడు. ఇతరులు చేసిన వాటన్నిటినీ కూడా తను చౌర్యం, ఆ క్రెడిట్ అంతా కూడా కొట్టేస్తానే ఉంటాడు. ఇంత నీచానికి దిగజారినటువంటి ఒక ముఖ్యమంత్రిని మరి రాష్ట్ర ప్రజలు ఈ రోజు చూస్తా ఉన్నారు. ఈ రోజు ఎప్పటి నుంచో చూస్తున్నారు, కానీ ఈ రోజు ఇంకా అర్థమవుతా ఉంది. ఈ లడ్డూ వ్యవహారం ఎప్పుడు మొదలు పెట్టాడండి? అసలు చూస్తే ఎంత గమ్మత్ అంటే ప్రతి పాపం తనే చేస్తాడు. ఆ పాపాన్ని మళ్ళా ఎదుటి వాళ్ళ మీద రుద్దుతాడు. చాలా సునాయాసంగా, కళ్ళు ఆర్పకుండా వాళ్ళ మీద నెట్టేస్తా ఉంటాడు.
ఏదైనా వాళ్ళ వల్ల మంచి జరిగితే అది తన ఖాతాలో వేసుకుంటాడు. ఇట్లా ఎవరన్నా ఉన్నారండి? చంద్రబాబు తప్ప ఇంకెవరు లేరు అట్లాంటి వాళ్ళు. ఎవరైనా సరే పశ్చాత్తాపం అనేది ఒకటి ఉంటది. వయసు పెరిగే కొంది మనకి ఈయన షేక్స్పియర్ చెప్తాడు ఒక మాట, దో షుడెస్ట్ నాట్ హ్యావ్ బీన్ ఓల్డ్ బిఫోర్ దో హ్యాడెస్ట్ బీన్ వైజ్ అని. అందువల్ల నువ్వు ఎంత ఎత్తు ఎదిగావని కాదు, ఎత్తు అంటే తాటి చెట్టు అంత పొడవు అయ్యావని కాదు, లేకపోతే నాకు 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చి నేను వయస్సు కాదు, బుద్ధి జ్ఞానం నీ జీవితంలో ఎంత వచ్చిందో అది తెలుసుకో ముందు. అప్పుడే నువ్వు మనిషిగా గుర్తించబడతావు తప్ప ఎంత ఎత్తేది నీకంటే తాడి చెట్టు ఇంకా పెద్దది. నిన్ను అంతే అనాల్సి వస్తుంది చంద్రబాబు. నీకు ఇప్పుడు 78 ఏళ్ళు 79 వయసు కూడా అబద్ధమే, నువ్వు చెప్పే అబద్ధం. ఎందుకంటే నీది కరెక్ట్ కాదు, అది అందరికీ తెలుసు. నువ్వు ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యావో, తర్వాత ఎట్లా వచ్చావు అనేది అది వేరే విషయం. అలాగే ఏ పరీక్ష కూడా నువ్వు సక్రమంగా రాయలేదనే విషయం కూడా మాకు తెలుసు. ఆ విషయం అంతా కూడా అన్ని అబద్ధాలే. ఎవరికో డబ్బులు ఇచ్చేది, వాళ్ళ చేత రాయించేది, లేకపోతే వాళ్ళకు పోస్ట్ ఇస్తా అని చెప్పేది రాయించేది. హెరిటేజ్ కూడా అలాగే జరిగింది, మీకు తెలుసా? హెరిటేజ్ అనే స్థాపన కూడా అట్లాగే జరిగింది. ఇతను హెరిటేజ్ పెట్టిన తర్వాత మోహన్ బాబు లాంటి వాళ్ళందరినీ కూడా డబ్బు పెట్టుబడి పెట్టించాడు. ఇతను రూపాయి పెట్టల, గమ్మత్ అది, రూపాయి కూడా పెట్టలేదు ఇతను. అలాగే పార్టీలో పదవులు ఇస్తామని చెప్పి చాలా మందికి రాయలసీమ జిల్లాలు కానీ ఇటు కృష్ణా గుంటూరు జిల్లాల వాళ్ళకి కానీ పార్టీలో పదవులు ఇస్తానని ఆశ పెట్టి వాళ్ళందరి చేత కూడా పెట్టించాడు, పెట్టుబడి పెట్టించాడు. తీరా హెరిటేజ్ పెరిగే కొద్దీ తర్వాత మెల్లమెల్లగా వాళ్ళందరినీ కూడా నష్టాలు వస్తున్నాయని చెప్పి వాళ్ళందరినీ తొలగించాడు. మోహన్ బాబు ధర్నా కూడా చేశాడు కదా, నన్ను ముంచాడు హెరిటేజ్లో నా పెట్టుబడి పెట్టించని. అంటే ఇంత నీచుడు నమ్మిన వాళ్ళని ఎలా నట్టేట ముంచుతాడంటానికి చంద్రబాబే దానికి తార్కాణం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక, ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా జగన్నాథమే, నిజంగా కూడా జగన్నాథమే. ఎందుకంటే ఆయన పేరులోనే హిందుత్వం ఉంది, ఆయన పేరులోనే ఉంది జగన్మోహనుడు నిజంగానే. ఎందుకంటే అలాగే రాజశేఖర్ అంటే శివుడు, తర్వాత జగన్మోహన్ రెడ్డి విష్ణుమూర్తి, ఇలా పేర్లు వాళ్ళు చక్కగా హిందూ పేర్లు పెట్టుకున్నారు. మతం ఏది ఆదరిస్తే ఏమండి? మంచిదైనప్పుడు మతాన్ని దేన్ని గౌరవించినా తప్పేముంది? ఈ దేశంలో మన రాజ్యాంగమే ఆ విధమైనటువంటి హక్కులు ఇచ్చింది కదా, లౌకిక రాజ్యాంగం. కనుక ఈ లౌకిక రాజ్యాంగంలో ఏంటంటే ఎవరు ఏ ఇష్టమైనటువంటి దేవుణ్ణైనా పూజ చేసుకోవచ్చు అని చెప్పింది కదా. ఎందుకు భగవద్గీత కూడా అదే చెప్పింది కదా. హిందూ మతానికి పూర్తిగా ప్రామాణిక గ్రంథం ఏంటంటే భగవద్గీత. ఆ భగవద్గీత కూడా అదే చెప్తోంది కదా, ఏధా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం మమ వర్త్మానువతంతే మనుష్య పార్థ సర్వసహ. నువ్వు ఏ దేవుణ్ణైనా పూజ చేసుకో, ఏ రూపంలోనైనా కొలుచుకో, ఆ రూపంలో ఉన్న శక్తి నేనే అవుతాను అని చెప్పి ఇంత స్పష్టంగా, ఇంత సర్వ సమానత్వాన్ని హిందూ మతం ఇంత విశాలతత్వాన్ని ప్రబోధం చేసింది కదా. మరి నువ్వెట్లా హిందూ అవుతావు? నీ బానిస పవన్ కళ్యాణ్ ఎట్లా హిందూ అవుతారు? నీ కొడుకు ఎట్లా హిందూ అవుతారు? ఎప్పుడైనా సరే నువ్వు అసలు చెప్పులు లేకుండా పూజలు చేసావా? అసలు పూజల పట్ల దేవుడి పట్ల నీ గౌరవం ఉందా? అవసరానికి దేవుణ్ణి అడ్డం పెట్టుకునేటువంటి నీలాంటి క్షుద్రుడు, నేను వాడుతున్నాను క్షుద్రం హృదయ దౌర్బల్యం అని భగవద్గీత చెప్పింది కదా, నీలాంటి క్షుద్రుడు అసలు హిందూ మతం పేరెత్తడానికి అర్హత ఉందా? దేవుడి పేరెత్తడానికి అర్హత ఉందా? ఇంత నీచమైన దేవుని రాజకీయాల్లోకి లాగేటువంటి నువ్వు అసలు ఆ దేవుడు ఏ విధంగా శిక్షిస్తాడో తొందరలోనే నీకు ఆ పనిష్మెంట్ కూడా తొందరలోనే తెలుసు చంద్రబాబు. అప్పుడు మొదలు పెట్టావు. నీ కొడుకు వయసు ఉన్న జగన్మోహన్ రెడ్డిని ఎదిరించలేక అతను చేసిన మంచి పనుల వల్ల ప్రజల్లో వాళ్ళ తండ్రి దేవుళ్లాగా మిగిలాడు, అబ్బాయి కూడా దేవుళ్లాగా మిగిలాడు. ఎందుకంటే వాళ్ళు చేసిన మంచి పనుల వల్ల. ఎన్ని ప్రాజెక్టులు, 40 ప్రాజెక్టులు వాళ్ళ నాన్న పూర్తి చేశారు. ఈ అబ్బాయి వచ్చాక కూడా చాలా ప్రాజెక్టులు పూర్తి చేశారు మిగిలినవి కూడా. అలాగే రాయలసీమ ఎత్తిపోతల పథకం ఎంత అన్యాయం చేశావు. నీ శిష్యుడు రేవంత్ రెడ్డితో కలిసి మోసం చేస్తావా రాయలసీమ ప్రజల్ని? ఇంతకంటే దుర్మార్గం ఇంకొకటి ఉందా? ఎంత పాపిష్టి వాడివి నువ్వు. నిజంగా నీకు నమ్మి ఓట్లేసిన కొంతమంది అని ఉన్నారు కదా, వాళ్ళ హక్కులను కూడా కాలు రాసేటువంటి నీ నీచత్వం ఏ పరాకాష్ఠ స్థితికి వెళ్ళిపోయింది చంద్రబాబు. అసలు ఒక్కసారి కూడా నువ్వు ఆలోచించవా నీ పాపాల గురించి, నీ నీచమైన స్వభావాన్ని గురించి, నువ్వు చేసిన ఎన్నో తప్పులను గురించి? ఇక అబద్ధం అంటే పుట్టిన దగ్గర నుంచి అబద్ధాలతోనే నువ్వు పెరుగుతున్నావు. దగ్గర 80 ఏళ్ల వయసు వస్తా ఉంది నువ్వు. ఇప్పటికి కూడా నీలో పశ్చాత్తాపం అనేం లేదు. రేపు సత్యాగి ఏ లోకం పోతావో మనకే తెలియదు, అటువంటి పరిస్థితి లేదు. దాని ముందే ఎంత నరకం ఇక్కడే అనుభవిస్తావో కూడా నీకు తెలియదు పరిస్థితి రాబోతా ఉంది. ఎందుకంటే అన్నిటికీ ఒక పనిష్మెంట్
కాలం విధిస్తుంది, అది మాత్రం ష్యూర్. అట్లాంటిది నువ్వు అందరూ పూజ చేసేటువంటి దాదాపు భారతదేశం అంతా కూడా పూజ చేసేటువంటి వెంకటేశ్వర స్వామిని ఎంత దారుణంగా అవమానం చేస్తావు. ఇప్పటికి కూడా దాన్ని కొనసాగిస్తానే ఉన్నావే నువ్వు. చివరికి నువ్వు చేసిందేంటి అయ్యా అంటే, నేను ఎప్పుడు అనుకుంటాను అసలు ఈ లడ్డూలో కల్తీ అన్నప్పుడే నాకు అనుమానం వచ్చింది, బహుశా ఇందులో హెరిటేజ్ ఉండే ఉంటుందని నేను అనుకున్నాను కూడా. అది వాస్తవం అని తేలింది. నీ పరిపాలన ఉన్నప్పుడల్లా వేరే వేరే ద్వారా విష్ణు లేకపోతే ఇందారో లేకపోతే ఇంకొక ఏది బోలే బాబానో ఇలాంటి అన్ని ఈ టోకరా బాబాలందరినీ తీసుకొచ్చి పేర్లు మాత్రమే అట్లా అడ్డం పెడతావు. కానీ దాని ద్వారా సప్లై చేస్తుంది నీ కల్తీ నెయ్యి. అప్పుడు అంతే, కల్తీ మజ్జిగే. నీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కల్తీ మజ్జిగ అమ్మించావు. ఇట్లా అట్టి దారుణంగా అందరినీ మోసం చేసి హెరిటేజ్ నీ భార్య పేరును పెట్టుకొని, ఆవిడకి ఏమన్నా తెలుసా? ఒక్క రోజన్నా కంపెనీ లెక్కలు చూస్తుందా అండి? కానీ నువ్వు చూస్తావు, వెళ్ళి రాత్రి అయిన తర్వాత నువ్వు అంతా కూడా అండర్ గ్రౌండ్ లో కూర్చొని మొత్తం కంపెనీ లెక్కలన్నీ చూసి ఎక్కడ నష్టం వస్తే దాన్ని ఎట్లా పూడ్చాలనుకుంటే, ఇదిగో ప్రజల సొమ్ము ఉంది కదా అక్కడ దోపిడీ చేస్తావు, తీసుకెళ్లి దాంట్లో పెడతావు. ఇట్లా మోసాలు మోసాలు మోసాలతో నీ జీవితం అంతా కూడా గడుస్తా ఉంది. ఈ రోజు ఎంత దారుణంగా ఒక అసెంబ్లీ సాక్షిగా ఎన్ని అబద్ధాలు చెప్పావు చంద్రబాబు. ఈ రోజు మా వాళ్ళు అడుగుతున్నారు కదా, ఎమ్మెల్సీ పెద్దల సభలు అడుగుతున్నారు కదా, మరి చర్చకు పెట్టు. చర్చలో నిజంగానే నువ్వు నిర్దోషం అయితే నిరూపించుకో, ఆధారాలతో సహా నిరూపించుకో. మా వాళ్ళన్ని ఆధారాలు సహా చూపిస్తా ఉన్నారు. చివరికి నీ హెరిటేజ్ వీటన్నిటికీ లింక్ అనేది చూపిస్తుంటే చర్చ పెట్టకుండా పారిపోతావు. అసెంబ్లీలో ప్రతిపక్షం లేదు గనక అందుకు కావాలనే ప్రతిపక్షాన్ని రానివ్వలేదు నువ్వు. జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే నీ ఆటలు సాగవని చెప్పి ఆయన రానివ్వలేదు. అక్కడ నువ్వు అక్కడ అబద్ధాలు చెప్తా ఉంటావా? ఈ అబద్ధాలు ఇంకా పరాకాష్ట ఏంటంటే, సుబ్బారెడ్డి గారి భార్య హిందూ కాదా, బైబిల్ పట్టుకుందా? అదేవిధంగా కరుణాకర్ రెడ్డి గారు క్రిస్టియన్ పెళ్లి చేశారా? ఎంత పిచ్చి నీకు, అసలు పరాకాష్ఠకి వెళ్ళిపోయింది కదా, లేకపోతే ఆ మైండ్ వెళ్ళిపోయింది నీకు. అసలు ఆ మైండే పనిచేయట్లేదని మేము అనుకోవాలి, లేకపోతే ఉన్మాద స్థితికి నువ్వు చేరుకున్నావని చెప్పాలి. నీ ఉన్మాదానికి ఏ అబద్ధాలైనా కూడా సరిపోతుంది అనుకునే స్థితికి దిగజారి ఎక్కడికి దిగజారిపోతావు? ఇప్పటికే పాతాళానికి పడిపోయింది నీ పేరు, పాడు, దరిద్రం. నీ పేరు ఎక్కడ విడిచి వచ్చిందిలే. అట్లాంటి దరిద్రంగా దిగజారిపోయావు. ఇంకెక్కడికి దిగజార్చుకుంటావు? దిగజార్చుకో. ఇప్పటికే ప్రజలు ఉమ్మేస్తా ఉన్నారు, నీ పేరు ఎత్తితే చాలు చీ అని చెప్పానంటా ఉన్నారు. అట్లాంటి స్థితికి దిగజారి నువ్వు ఇంకా ఏం కాపాడుకుంటావు? నీ పచ్చ మీడియా ఒకటి. నీ పచ్చ మీడియా నిజంగా నేను జడ్జి స్థానంలో ఉంటే దాన్ని ఊరేసేదని నేను చెప్తున్నా కదా. మీడియా వ్యవస్థనే సర్వనాశనం చేసినటువంటి నీ పచ్చ మీడియా నలుగురు వాళ్ళను ఊరేయాలి నిజంగా కూడా తీసుకెళ్లి. అంత దరిద్రపు మీడియా ఇంకెక్కడా కూడా లేదు, ప్రపంచంలోనే లేదు. అట్లాంటిది సుబ్బారెడ్డి గారు పుట్టిన దగ్గర నుంచి పక్కా హిందూయిజం వాళ్ళది. ఆయన భార్య అసలు ఎన్ని వ్రతాలు, మేము వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడల్లా చూస్తాం. ఆ ఇళ్లు మొత్తం కూడా ధూపంతో నిండిపోయి ఉంటుంది, సాంబ్రాణి ధూపంతో. అదేవిధంగా క్రింద ఆవుకి భార్యాభర్తలు ఇద్దరు కూడా ఆవుకు పూజ చేస్తూ ఉంటారు. అలాగే అప్పుడప్పుడు యజ్ఞాలకి చేస్తూ పిలుస్తారు నన్ను కూడా. హైదరాబాద్ లో ఉన్నప్పుడు యజ్ఞాలకి వెళ్లేదాన్ని. అసలు అంత భక్తుల్ని నేను చూడలేదు. అంత అమితమైనటువంటి భార్యాభర్తలు ఇద్దరు కూడా మహాభక్తులు. ఆమె అంతే, ఆయన భార్య అసలు ఎంత మహాభక్తురాలంటే ఆమె ఎంత అలవోకగా అన్ని శ్లోకాలు చెప్పగలరు, దేవుని గురించి మాట్లాడగలరు, వెంకటేశ్వర స్వామి స్తోత్రాలు చెప్తుంది, అమ్మవారి గీతాలు పాడుతుంది. అలాంటి వాళ్ళని పట్టుకొని ఆమె క్రిస్టియన్ అంటావు. క్రిస్టియన్ అంటే తప్పని కాదు, ఇక్కడ అబద్ధం మాట్లాడుతున్నావు గనక దాన్ని ఖండించాల్సి వస్తుంది. క్రిస్టియన్స్ గొప్పవాళ్లే, వాళ్ళు నమ్మిన సిద్ధాంతాన్ని వాళ్ళు అనుసరిస్తా ఉన్నారు. కానీ ఏ సిద్ధాంతం లేని నువ్వు దేన్ని అనుసరిస్తున్నావు? అబద్ధాలను ఆశ్రయిస్తా ఉన్నావు. వాళ్ళని వీళ్ళకి ముడిపెట్టి తగు పెట్టాలని నువ్వు ప్రయత్నం చేస్తా ఉన్నావు. ఇక్కడ హిందూ క్రిస్టియన్స్ వీళ్ళందరూ కూడా తన్నుకుంటా ఉంటే నువ్వేదో ఆ మంటలో చలి కాసుకుందామని. అంత నీచుడు ఇంకెవరన్నా ఉంటారా చెప్పండి? నాకైతే చరిత్ర చాలా చదివాను నేను, ఎంతో మంది రాజుల జీవితాలను చదివాను, వాళ్ళ యుద్ధాలు చదివాను. అలాగే కొంతమంది ఉన్నారు కుటుంబంలో తండ్రిని చంపిన వాళ్ళు ఉన్నారు, జైలు చేసిన వాళ్ళు ఉన్నారు, అన్నదమ్ములను చంపి రాజ్యానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో సమానంగా ఉన్నావు నువ్వు కూడా, దాదాపు అంతే కదా. ఎన్టీఆర్ని నువ్వు కత్తులతో పడవపోయినా నీ వల్ల ఆయన చనిపోయారు కదా, అది కూడా హత్య కిందకే వస్తుంది. అలాంటి హంతకుడు నువ్వు. ఈరోజు ఒక హంతకుడు రాజ్యాన్ని పరిపాలిస్తే ఏ విధంగా ఉంటుందో అదే విధంగానే ఉంది. అలాగే ఒక రోగిష్టి రాజ్యాన్ని పరిపాలించకూడదు, కానీ సర్వరోగాలు నీకే ఉన్నాయి. అట్లాంటి వాడి రావడంతోనే ఆంధ్ర రాష్ట్రానికి శని చుట్టుకుంటది. అన్ని రంగాలు కూడా నాశనం అయిపోయినాయి.
ఎంతమంది అల్లాడిపోతున్నారు, అందరూ ఉపాధ్యాయులతో సహా రోడ్డు మీదకి వచ్చినటువంటి పరిస్థితి. ఏంటి నీ పరిపాలన? తర్వాత అతనికంటే గనుడు ఆచంటం వలన నీ కొడుకుని తెస్తావా, తీసుకొచ్చి పెడతావా అక్కడ? ఎంత గొప్ప కుటుంబం అండి ఇది. నిజంగానే ఎన్టీఆర్ కుటుంబాన్ని సర్వనాశనం చేశావు. తర్వాత ఈరోజు నారా కుటుంబాన్ని తీసుకొచ్చావు. ఆంధ్ర ప్రజల్ని చాలా తీవ్రమైన వేదనకు గురి చేస్తా ఉన్నావు. నీ కొడుకును రుద్దటానికి బలవంతంగా ప్రయత్నం చేస్తావు. ఏబిసిడీలు కూడా సరిగ్గా రాయలేని వాడు పనికి మాలినవాడు, వాడు కాబోయే ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి. ఇంతకంటే దురదృష్టం ఉందా? ఎడ్యుకేషన్ వ్యవస్థను సర్వనాశనం చేసి పడేశాడు వాడు. మొత్తం పోయింది అసలు ఎడ్యుకేషన్. ఒకప్పుడు ఎంత చక్కగా ఆంధ్ర యూనివర్సిటీని ప్రసాద్ రెడ్డి గారు ఎంత బాగా డెవలప్ చేసి మళ్ళీ ఆ వెనకటి ఖ్యాతిని తీసుకొచ్చి ఆయన చేస్తే ఈ రోజు ఎట్లా ఉంది, మళ్ళీ రాజకీయాలతో తన్నుకునేటువంటి పరిస్థితిని తీసుకొచ్చి. ఇది నీ కొడుకు ఏమన్నా తెలివి ఉందా? అట్లాంటి వాడు ముఖ్యమంత్రిని చేయాలనుకుంటున్నావా? అంటే చెప్తున్నా, ఇవన్నీ కూడా నీ స్వభావంలో, నీ స్వార్థ బుద్ధితో ఏ విధంగా ప్రతిదీ దేవుణ్ణి, మతాన్ని, కులాన్ని, అన్నిటిని కులం అని మొన్నటిదాకా వాడారు. అది పోయింది. ఇప్పుడు మతం అని తీసుకొచ్చి వాడుతున్నావు. చివరికి లడ్డు కల్తీ ఏంటంటే నీ హెరిటేజ్ నెయ్యి వల్లే లడ్డు కల్తీ అయిందని సిబిఐ చాలా స్పష్టంగా చెప్పింది. చెప్పిన తర్వాత కూడా దాన్ని ఇంకా కూడా లాగటానికి ప్రయత్నం. ఇక అది చెల్లకపోయేసరికి, నీ బతుకు బయటపడేసరికి ఇప్పుడేమో సుబ్బారెడ్డి గారి భార్య క్రిస్టియను, ఈయన పెళ్లి హిందూ పద్ధతి ప్రకారం జరగలేదని పెళ్లికి మేము వెళ్ళాంగా. కరుణాకర్ రెడ్డి గారు అమ్మాయి పెళ్లి తిరుపతిలో ఎంత బాగా చేశారు. తిరుపతి పండితులే వచ్చారు కదా, దేవస్థానం పూజారులు వచ్చి చక్కగా శాస్త్రోక్తంగా వేదోక్త ప్రకారంగా చక్కగా వివాహం జరిపించారు కదా. నీకు నోరు ఎట్లా వస్తుంది చంద్రబాబు? స్వయంగా ఒక ముఖ్యమంత్రి అయి ఉండి ఒక అబద్ధం చెప్పేటప్పుడైనా సరే పక్క వాళ్ళ చేత చెప్పించు. డైరెక్ట్ గా నువ్వే చెప్తే అప్పుడు లడ్లో కూడా అదే కదా, నువ్వే ఆ కోవు కలిసింది ఈ కోవు కలిసింది ఒక ముఖ్యమంత్రి మాట్లాడొచ్చా ఇట్లాగా? ఇంకోళ్ళతో మాట్లాడిస్తే నువ్వు తప్పుకోవడానికి అవకాశం అని ఉంటది కదా. అదేం లేకుండా అన్ని నువ్వే మాట్లాడేస్తావు. అంటే నీ చపలత్వం, నీ నోటి చాపల్యం, అసలు ఇక చెప్పాలంటే నీ బుద్ధి చాపల్యం, ఇట్లాంటివన్నీ కూడా నీ చేతే తప్పులు చేయిస్తా ఉన్నాయి. అందుకనే కదా స్కిల్ స్కామ్ దానికి సంబంధించింది కూడా నువ్వే డైరెక్ట్ సంతకం పెట్టావు కదా, అక్కడే కదా దొరికిపోయావు నువ్వు. అందువల్ల అన్ని పాపాల కేంద్ర బిందువు నేనన్న మాట కాదు ఇది. స్వయంగా ఎన్టీఆర్ గారు ఆ రోజే చెప్పాడు. ఇప్పుడు రోసయ్య గారు అది అసెంబ్లీలో మాట్లాడింది మొత్తం వైరల్ అవుతా ఉంది. దాంట్లో చెప్పినటువంటి మాట అన్ని కుట్రల కేంద్రం, పాపాలకు బిందువు అయినటువంటి వాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి ఆయన ఎప్పుడో బాధపడ్డారు. ఈ రోజు ఆంధ్ర ప్రజలంతా బాధపడుతున్నారు. ఒక ప్రతిపక్ష నాయకుడిని, అతన్ని పరిపాలనని గురించి ప్రజల్లో చెడు ప్రచారం చేయటం కోసం అతను మళ్లీ అధికారానికి రాకూడదనే ఒక దుర్మార్గపు ఆలోచనతో ఈ రోజు ఈ లడ్డు వ్యవహారం పూర్తిగా హిందూ మతం మీద నువ్వు పూర్తిగా ఒక చెడు ప్రచారాన్ని, చెడ్డ ప్రచారాన్ని నువ్వు తీసుకొచ్చావు. కోర్టు అక్షింతలేసింది మాట్లాడొద్దని. అదేవిధంగా నీ బిగ్ బాస్ వాళ్ళు ఉన్నారు కదా, కూటమిలో ఉండి బీజేపీ పెద్దలు నీ మీకు అక్షంతలేశారు, మొట్టికాయలు కొట్టారు. అయినా సరే సిగ్గనేది నీకు ఏమాద? అసలు మనిషి అయితే కదా నువ్వు, మనిషి జన్మ ఎత్తితే కొంచెం సిగ్గు, అవమానం, మానవమానాలు ఇవన్నీ కూడా ఉంటాయి. అవన్నీ ఎప్పుడో వదిలేసావు నువ్వు. నీకు కావాల్సింది ఏంటి? అధికారం. ఎవరన్నా ఉమ్మేసినా సరే ఏం పర్వాలేదు, నాకు అధికారం ఉంటే చాలు అనుకునే మనస్తత్వం ఉన్న వాళ్ళ కోవలోకి నువ్వు కూడా వస్తావు చంద్రబాబు. ఇది మంచిది కాదు. ఏ దేవుణ్ణి నువ్వు ఈ విధంగా ఆక్షేపణ చేసి ఆయన్ని అప్రతిష్ట పాలు చేశావో అదే దేవుడు తప్పనిసరిగా నీకు తగిన పనిష్మెంట్ ఇస్తాడు, ఇస్తున్నాడు కూడా. ఆల్రెడీ మొదలైపోయింది. ఇంకా ఇంకా అనుభవించాలి. మేము చూస్తాం, మా కళ్ళారా చూస్తాం. నువ్వు అనుభవించే క్షోభ ఏంటో, మరి నువ్వు దారుణంగా చేసిన ఈ మోసాలు ఏమిటో ఇవన్నీ కూడా కొలిక్కి వస్తా ఉన్నాయి. అవన్నీ కూడా పండిన రోజు కూడా పండిపోయినాయి, నాకు తెలిసి ఇప్పటికే పండిపోయినాయి. అయితే ఆ ఫలితానికి మాత్రం తొందరలోనే రాసిపెట్టుంది. ఆ పనిష్మెంట్ ఎలా ఉంటదంటే అది నువ్వు నీ కొడుకు కూడా చూడటానికి సిద్ధంగా ఉండండి. ఎందుకంటే నువ్వు ఎంతగా జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వు అప్రతిష్ట పాలు చేయాలనుకున్నావు, ఆయన కీర్తి ప్రతిష్టలు అంత పెరిగిపోతూనే ఉన్నాయి, రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. జనాల్లో ఒక్కళ్ళు కూడా నీ మాట నమ్మేవాళ్లు లేకుండా అయిపోయారు. నాన్న పులినే కథ ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో అది సార్థకమైంది. అది నువ్వే చేసుకున్నావు. కనుక ఇప్పుడైనా సరే కొంచెం అన్న పశ్చాత్తాపం తెచ్చుకొని హిందూ మతాన్ని నాశనం చేయవాలి. ఆ బీజేపీ
బీజేపీ అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా అర్థం కాకుండా ఉంది. ఓ పక్క మతాన్ని ఇంత దెబ్బతీస్తా ఉంటే పక్కనే ఉండి కూటమి అయితే కావచ్చు, ఫ్రెండ్స్ అయితే కావచ్చు, కానీ ఇట్లాంటి ఏదో పనులు చేస్తా ఉంటే, హిందూ మతాన్ని దెబ్బతీస్తా ఉంటే కనీసం బుద్ధి చెప్పాల్సినటువంటి పని మీకు లేదయ్యా బీజేపీ వాళ్ళు. ఓ బయటకు వచ్చేమో మాట్లాడుతూ ఉంటారు మా మతం హిందూ మతం గొప్పదని. ఇట్లా నీ పక్కన నీ స్నేహితుడి దాన్ని ఈ విధంగా అప్రదిష్ట పాలు చేస్తా ఉంటే మీరేం చేస్తున్నారు? అందువల్ల మీరు కూడా ఆలోచించండి. ఇట్లాంటి దరిద్రపు మైత్రి కంటే కూడా ఒంటరిగా పోటీ చేయటం మేలనే సత్యాన్ని తెలుసుకోండి. ఇతను మాత్రం అనుభవించబోతున్నాడు దానికి తగిన ఫలితంగా. ఇతనికి ఏదీ లేదు, మతం అనేది అస్సలు తెలీదు. చెప్పాలి అంటే ఏ దేవుళ్ళ మీద భక్తి లేదు. అందుకే ప్రతి దేవుణ్ణి కూడా చెప్పుల కాళ్ళతో వెళ్లి పూజ చేస్తాడు. ఎందుకంటే అక్కడే తెలుస్తుంది ఇతని ధర్మం ఏంటనేది. అందువల్ల ఈ భ్రష్టుణ్ణి వదిలేయమని చెప్పి బీజేపీ వాళ్ళకి చెప్తాం.